ఏపీలో ఇకపై వారికి కూడా ఉచితంగా సిలిండర్లు ఇస్తారు. 23,912 మందికి లబ్ధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల వారికి తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను గిరిజనులకు అందించాలని నిర్ణయించింది. 16 జిల్లాల్లోని 23,912 మంది గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 5.54 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను వాడుతున్నారు. దీనివల్ల వారికి దీపం పథకం కింద ఉచితం సిలిండర్ ప్రయోజనం కలగడం లేదు. అందుకే వారికి 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ తెలిపింది అని మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు తెలిపారు. ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు గిరిజనులకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్ల భారం తగ్గుతుంది. ఈ వీడియో కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకాన్ని అమలు చేస్తుంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తుంది. ఈ మేరకు లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తిస్తుంది. ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్యాస్ కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో కూడా ఉండాలి. అప్పుడే రాయితీ వర్తిస్తుంది. భర్త పేరుతో గ్యాస్ కనెక్షను, భార్య పేరుతో రేషన్ కార్డు ఉన్నా పర్లేదు, వారు పథకానికి అర్హులే. రేషన్ కార్డులో పేర్లతో గ్యాస్ కనెక్షన్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా సరే ఒక కనెక్షన్కు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. అయితే ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆన్లైన్ డీలర్ దగ్గర బుక్ చేసుకునే అవకాశం ఉంది. ముందు గ్యాస్ సిలిండర్కు డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం 48 గంటల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది. అయితే ప్రభుత్వం లబ్ధిదారులు ముందు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా నేరుగా సిలిండర్ తీసుకునేలాగా ప్లాన్ చేసింది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదురైతే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు అడగొచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా సంప్రదిస్తే సమాచారం ఇస్తారు. కొంతమంది ఈకేవైసీ పూర్తి చేయకపోవడంతో రాయితీ డబ్బులు జమ కావడం లేదు. ఈ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.